నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ఎన్టీవీ. ఈడో రకం ఆడో రకం అంటూ మన ముందుకొచ్చేసి బ్లాక్ బస్టర్ హిట్ను సక్సెస్ను ఎంజాయ్ చేస్తూ ఉన్న అర్జున్ అలియాస్ మంచు విష్ణు అంతా ఉన్నారు. హాయ్ అర్జున్. సో నేను బాగా డీప్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ టు దట్ మూవీ, అందుకే నేను అర్జున్ అని వస్తుంది నాకు. వండర్ఫుల్. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు విష్ణు? ఎంజాయ్ చేయడం అంటే కొంచెం రిలాక్స్గా ఉంది, కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది రోజా. ఎంజాయ్మెంట్ అని కాదు, ఇది నేను సాధించింది ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. నా గోల్ ఇంకో చాలా లాంగ్ గోల్ నాది. ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఈ సినిమా చాలా హెల్ప్ అయింది నా లైఫ్లో, నా కెరియర్లో. ఈ మూమెంట్కి దిస్ మూవీ నాకు చాలా హెల్ప్ చేసింది. సో నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఇది ఆపర్చునిటీ ఇచ్చింది కాబట్టి దీన్ని వాడుకొని ఇంకా కష్టపడాలి, ఇంకా తెలివితేటలతో పనిచేయాలి. సో దట్ ఈస్ వాట్ ఇప్పుడు అది ఒక స్టెప్పింగ్ స్టోన్ అనుకోవచ్చు. ఇది 100% నా కెరియర్లో ఒక స్టెప్పింగ్ స్టోన్. హీరోయిన్ కి హీరో మధ్య కెమిస్ట్రీ గురించి తర్వాత మాట్లాడతాం. మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మాత్రం సూపర్ గా ఇట్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. సూపర్. ఇట్ వాజ్ నైస్. అంటే నేను చాలా డిఫరెంట్ పర్సనాలిటీస్. రాజునంత కూల్గా నాకు వర్క్ వచ్చేసిన తర్వాత ఇట్స్ ఓన్లీ వర్క్ ఫర్ మీ. అది రాజుకు ముందు చెప్పాను, రాజ్ నాకు ఒకే ఒకటి, కెమెరా ముందు వచ్చిన తర్వాత నేను ఆటలాడను. ఐ లవ్ ఇట్, మనం ఎంజాయ్ చేస్తాం. నాకు ఓన్లీ టైమింగ్ ఒకటి కొంచెం ఇంపార్టెంట్. నాకు అదొకటి కొంచెం చూసుకో, నా వీక్నెస్ అది. ఇంకేదైనా సరే ఓపెన్గా మాట్లాడుకుందాం మనం. ఓకే. ఇంకొకటి విషయం నాకు అంటే విన్నాను, ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ, యూ షుడ్ సే. సెట్స్లో మీ హీరోయిన్ అతను లైన్ వేసేవాడట. అంటే నేను లైన్ వేయడం కాదు, కానీ నేను అది కావాలని పుకారు పుట్టించేశాను నేను అందరికీ. నా హీరోయిన్ కూడా వాడితో నేను మాట్లాడుతున్నా, ఇంకెందుకే మేమందరం ఉండేది ఇక్కడ అని విపరీతంగా ఏడ్పించేవాడిని. ఇట్ వాజ్ వెరీ స్వీట్. షూటింగ్ జరిగిన రోజులు బాగా సరదాగా నవ్వుకుంటూ చేసాం. అలా అని మాకు ఇష్యూస్ లేకుండా లేవండి. కొన్ని చిన్న మైనర్ ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ దాటుకొస్తేనే కదా ఈరోజు సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాం మేమందరం. ఇట్ వాజ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. స్టోరీలో కూడా విష్ణు కొంచెం ఏమన్నా కల్పించుకున్నారా దీనిలో? నాకు కథ వన్స్ తెలిసిన తర్వాత ఐ డోంట్ ఇన్వాల్వ్. నాకు కథ చెప్పాలన్నా కూడా ఓన్లీ 15-20 నిమిషాల్లోనే చెప్తారు. అది చాలా మందికి నచ్చదు. అది వాళ్ళు కథ చెప్పేటప్పుడే చెప్తారు, చూడు నాకు ఎక్కువ అటెన్షన్ స్పాన్ లేదు, 20 నిమిషాల్లో కథ చెప్పాలి నాకు, దాని తర్వాత అలాగని చాలా మంది ఫీల్ అయి ఉన్నారు. అలా చెప్తాం మేము 1.5 hours చెప్పాలి, 2 hours చెప్పాలి. నాకున్న ప్రాబ్లం అది. నాకు 15-20 నిమిషాల్లో కథ చెప్పాలి. డి అన్న సినిమా 10 నిమిషాల్లో చెప్పారు నాకు. దేనికైనా రెడీ, సినిమా అంతా రెడీ చేసిన తర్వాత నాకు కరెక్ట్గా ఒక 20 నిమిషాలు నరేషన్ ఇచ్చారు. నాకు బాగుందన్న, దాని తర్వాత డైలాగ్ రీడింగ్కి వెళ్తాం. అది ఎలాబరేట్గా ఒక్కసారి కథ ఓకే అనుకుని ఇలా వెళ్తుంది కథ అనుకున్న తర్వాత 20 నిమిషాల తర్వాత నేను అది విని బాగుంది లేదని జడ్జ్ చేసేసి, ఇంకా నేను వాళ్ళకి ఒక 1 month 2 months వాళ్ళ డైలాగ్ వర్షన్ అంతా తీసుకొచ్చి నాకు మొత్తం సీన్ టు సీన్ చదివి చెప్పాలి. అది బాగున్నప్పుడు దిగేస్తాను. వెరోనికాకి మధ్య ఒక అకేషన్లో థ్యాంక్స్ చెప్పారు. సో ఆమె ఎంట్రీ తర్వాత మీ లైఫ్లో వచ్చిన చేంజెస్ అండ్ స్పెషల్గా థ్యాంక్స్ చెప్పడానికి వెనకున్న రీజన్స్ చెప్తారా? మా నాన్న అమ్మ, జన్మనిచ్చిన తల్లిదండ్రులు, తోడబుట్టిన అక్క తమ్ముడు కన్నా అంతగా నన్ను ప్రేమించే వ్యక్తి ఒకరు ఉన్నారంటే నేను నమ్మేవాడిని కాదేమో దీనికి ముందు. మా తల్లిదండ్రుల కన్నా ఎవరు ప్రేమిస్తారు, నాకు ఎవరు ముందు చేసింది. విని నన్ను అంతగా ప్రేమిస్తుంది. పైన ఎవరో నన్ను బాగా ఇష్టపడినట్టున్నారు, అందుకే నా జీవితంలో విని తీసుకొచ్చి పెట్టారు. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అండ్ మాకు పెళ్ళి అయిన 7 years యానివర్సరీ అనమాట. సో ఆ రోజు ఐ జస్ట్ సెడ్ థ్యాంక్ యూ అని. బట్ నాతో డీల్ చేసేది చాలా కష్టం అండి. ఆ అమ్మాయి పాపం బాగా పార్టీస్కి వెళ్ళేది, అమెరికాలో పుట్టి పెరిగింది, అక్కడే ఉండింది. నేను పరిచయం అయ్యాను కాబట్టి ఇక్కడికి వచ్చేసింది. అండ్ నేను కనిపించిన ప్రతి అమ్మాయితో ఫ్లర్ట్ చేస్తాను. అండ్ ఐఎమ్ ఓపెన్ అబౌట్ ఇట్ అండ్ ఐఎమ్ ఓకే విత్ ఇట్. అండ్ వినీకి ముందే చెప్పాను, చూడు విని, నిన్ను ప్రేమించినంతగా నేను ప్రపంచంలో ఇంకెవరిని ప్రేమించలేను, ఆ స్థానం ఎవరికి ఇవ్వలేను అలా అని చెప్పి. నా ఒరిజినల్ క్యారెక్టర్ అది. ఐ ఫ్లర్ట్, హర్మ్లెస్ ఫ్లర్టింగ్. ఒక అమ్మాయి అందంగా ఉందంటే ఏ బేబ్ యూఆర్ బ్యూటిఫుల్ అని చెప్తాను. యూ షుడ్ ఐ డోంట్ వాంట్ యూ టు గెట్ హర్ట్ అంటే ఒక అమ్మాయిగా అది యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం. బట్ కానీ
ఆ అమ్మాయినో ఓపెన్గా ఉంది, కానీ మా నాన్న అప్పుడప్పుడు వీడిని ఎందుకు, నీ ఇష్టం తల్లి, నువ్వు నా చిన్న కూతురివి, వీడిని నువ్వు అదుపులో పెట్టుకోకపోతే కష్టం, నువ్వే మళ్ళీ బాధపడతావు అని ఆ అమ్మాయికి ఎక్కి చెప్తూ ఉంటారు. ఇట్స్ ఆల్ వెరీ, వీ హ్యావ్ అవర్ అండర్స్టాండింగ్. నా ఓపెన్గా ఉంటా అండ్ ఐమ్ అన్ ఓపెన్ బుక్. నేను దాచి ఏం చేసేది ఏమి ఉండదు. అందరికి, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ దే నో వాట్ ఐ యామ్. సో విష్ణు, మీరు ఇంత బోల్డ్గా చెప్పేస్తారు కదా ఐమ్ ఫ్లర్ట్ అని, మరి మీ దగ్గరకు వచ్చి ఫ్లర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారా అమ్మాయిలు? అయ్యో, అది కరెక్ట్గా విని చూస్తుండగానే జరుగుతుంది ఇవన్నీ. అది అదేదో ఆ అమ్మాయి లేనప్పుడు జరిగితే బాగున్నాం, ఆ అమ్మాయి చూసేటప్పుడే జరుగుతుంది ఇవన్నీ. అండ్ నేను చేసిన హీరోయిన్స్ అందరూ ఐఎమ్ ప్రిటీ క్లోజ్ టు దెమ్, వెరీ క్లోజ్ టు దెమ్. మేము క్యాజువల్గా మాట్లాడేటప్పుడు అంతా నాకు ఎన్నిసార్లు హన్సిక విని చెప్పి, అసలు విని ఎలా ఒప్పుకుంటుంది, అసలు నువ్వు ఎంత దారుణంగా ఉన్నాయ్యా, నాకు కానీ నీలాంటి వాడు ఎవరైనా ఉన్నాడంటే నరికేసాను. సో ఇట్ వాస్ వెరీ వెరీ, అది విని జరిగేటప్పుడు ఎయిర్ హోస్టెస్ ప్లేన్లో వెళ్ళేటప్పుడు కానీ కొన్నిసార్లు సీట్లు మాకు పక్కన రాకపోతే విని వెనక కూర్చుంటే కరెక్ట్గా తెలియదు నేను నా వైఫ్తో ట్రావెల్ అవుతున్నా లేకపోతే అతనితో ట్రావెల్ అవుతున్నా అని. కొన్ని మేము మార్చుకొని డైలాగ్స్ కొన్ని అలా ఉంటాయి అనమాట, ఫ్లర్టీగా, చాలా ఫన్నీగా ఉంటాయి కొన్ని జరిగేటివి. సో ఎవరైనా ఇప్పుడు నేను ఎక్కువ అబ్రాడ్ ట్రావెల్ అవుతూ ఉంటాను. నాకు హాలీవుడ్కి వెళ్ళడం నాకు బాగా ఇష్టం, ఎందుకంటే అక్కడ ఫ్రెండ్స్ చాలామంది అక్కడ ఇంగ్లీష్ ఫిలిమ్స్లో డైరెక్ట్ చేస్తుంటారు, కెమెరామెన్స్గా ఉన్నారు, టెక్నీషియన్స్గా ఉన్నారు. వాళ్ళతో వెళ్ళి అప్పుడప్పుడు నేర్చుకోవడానికి, మాట్లాడడానికి ఇష్టం. అక్కడికి వెళ్ళినప్పుడు ఎప్పుడో ఒకసారి విని వస్తుంది నాతో. అప్పుడు ఏమైనా డిన్నర్కి వెళ్ళినప్పుడు లేకపోతే క్లబ్కి వెళ్ళినప్పుడు కానీ అక్కడ వచ్చి అమ్మాయిలు నాతో మాట్లాడేటప్పుడు విని పంపించి, విని వాళ్ళ ఫ్రెండ్ ఆ అమ్మాయి అని తెలియదు, నాకు కమిట్ అయిపోయాను అనుకోండి అక్కడ, ఇంకా అయిపోతాను. సో అవన్నీ చాలా విని ముందే జరుగుతాయి. ఈ ఫిల్మ్ ఆడియో ఫంక్షన్ అప్పుడు కొంత స్టేజ్ మీద జరిగింది తెలుసు. సో యాక్టర్స్ అండ్ డైరెక్టర్స్ వాళ్ళ బిహేవియర్కి నాన్నగారు కోపం వచ్చేసి స్టేజ్ మీదనే వాళ్ళకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశారు. సో అప్పుడు హౌ వాజ్ యువర్ ఫీలింగ్? అది చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, నాన్నగారు క్లాస్ స్పీకర్ అని. కానీ అక్కడ జరిగిందంతా ముందే ఇట్ వాజ్ ఆట పట్టిద్దాం అందరు నన్న మైండ్ సెట్లో నేను రాస్తారు ఉన్నాం. దాంట్లో డైమండ్ రత్నం బాబు పాపం స్వతహాగా పాపం అమాయకుడు, అతను నాకు హగ్ ఇవ్వలేదు అని క్యాజువల్గా మేము లొకేషన్ అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు సొనారిక ఉంది, ఆ అమ్మాయి లొకేషన్, రవిబాబు గారు అక్కడ ఎక్కడైనా వెళ్తుంటే అన్న ఆయన పిలిచి ఆ అమ్మాయి దగ్గరకు రాకుండా గట్టిగా వాటేసుకునేవాడిని, ఎవడు రాది అని ఆయన తిట్టేవాడు. సో ఆయన చూసేటప్పుడే హగ్ చేసుకునేవాడిని, అప్పుడప్పుడు కాళ్ళని హగ్ చేసుకుంటూ ఉండేవాడిని. ఆయన ఇదేంటి రవిబాబు అనగానే చాలురా చాలు, ఇక్కడ ఎక్కువైపోయింది, చాలు వదిలే అని అలా అనేవాడు. సో అది సార్ మిమ్మల్ని హక్ చేసుకుని మమ్మల్ని ఎందుకు హక్ చేసుకోవచ్చు సార్ అని అనేవాడు డైమండ్. నిన్నెందుకు హక్ చేసుకుంటుంది అది ఇదని మేము ఏడిపించాం. అది స్టేజ్ పైన చెప్పాడు. చెప్తే రాజు వండుకొని నాకు మాత్రం హగ్ అనే విల్ యూ గివ్ హగ్ అన్నాడు ఆ అమ్మాయిని. షూర్ వై నాట్ అని చెప్పి ఇచ్చింది. మేము కలోక్యల్గా ఆడేది, అది తీసుకున్న సెన్స్ కొంచెం బూమరాంగ్ అయింది. కానీ ఇట్ వాస్ ఆల్ వి వర్ ఆల్ లైక్, సినిమా చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ ఒక ఫ్యామిలీ లాగే పనిచేస్తాం. దర్ వాస్ నథింగ్ మచ్ టు ఇట్. సో మీరు స్టోరీ వినేటప్పుడు నాన్నగారు కూడా దానిలో ఇన్వాల్వ్ అవుతారా, లేదంటే మీ ఓన్గా డెసిషన్ తీసుకుంటారా? నేను విన్న ప్రతి కథని నాన్నగారికి ఒకసారి బౌన్స్ చేయమంటాను. ఎందుకంటే ఆయన చేసిన పాత్రల కన్నా ఆయన ఒక యూనివర్సిటీ, నాకున్న అడ్వాంటేజే ఆయన ఎక్స్పీరియన్స్. సో ఆయన అడుగుతా బాగుందా లేదా అని, ఆయన జడ్జ్మెంట్ పైన గుడ్డి నమ్మకం. అందరం బాగుందని అనుకొని దిగిన తర్వాత సినిమా అది ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఏ సినిమా అయినా ఆడకపోతే, నేను ఈరోజు స్ట్రాంగ్గా చెప్తున్నా, ఏ సినిమా అయినా ఈరోజు మార్కెట్లో ఆడకపోతే దానికి డైరెక్టరే కారణం. డైరెక్టర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫేట్ ఆఫ్ ద మూవీ. ఒక నటుడుగా ఒక క్యారెక్టర్ని నేను ఎక్స్ట్రాడినరీగా చేయొచ్చు, కానీ ఒక లెవెల్ దాకే చేయగలను. ఎందుకంటే ఆ డైరెక్టర్ అన్నవాడు కానీ నన్ను సరిగా చూపించలేదు అనుకోండి, ఆ కథని సరిగా చేయలేదను, అది ఆడకుండా పోదు. ఒక డైరెక్టర్ ఒక యావరేజ్ స్క్రిప్ట్ని ఎక్స్ట్రాడినరీగా చూపించచ్చు, అలాగే ఒక ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్ని హారబుల్గా డైరెక్ట్ చేయొచ్చు. సో అది ఒక డైరెక్టర్ చేతిలోనే ఉంది. మేమందరం తోలుబొమ్మలే డైరెక్టర్ చేతిలో. హీఈస్ ద క్యాప్టెన్. ఆయన ఆ సక్సెస్కి ఫస్ట్ రీజన్ ఈజ్ ద డైరెక్టర్. అది ఎవ్వరూ డినై చేయలేరు.
అండ్ ఈరోజు సినిమా ఆడకపోతే హీరో పైకి వెళ్తే డైరెక్టర్ ఇస్ ద మెయిన్ రీజన్ ఒక సినిమా ఆడిందే ఆడకపోతున్నాను. నేను ఇన్వాల్వ్ అయిన ఇంకా కథ చెడగొట్టానంటే అది సెకండరీ, అది తర్వాత అది నేను కారకుడు అవ్వచ్చు. బట్ నేనైతే నేను గుడ్డిగా డైరెక్టర్ పైన నమ్ముతా. నాకు ఆ టాలెంట్ లేదు, ఇప్పటికీ ఆ టాలెంట్ లేదు. ఏది ఒక డైరెక్షన్ ఇన్వాల్వ్ అవడం అదంతా బ్లైండ్లీ నేను డైరెక్టర్నే నమ్ముతాను. మీ కెరియర్లో కూడా హిట్స్ ఉన్నాయి, ఫ్లాప్స్ ఉన్నాయి. సో మరి అలా ఫ్లాప్ అయిన సినిమా డైరెక్టర్ తర్వాత ఏదైనా ఇప్పుడు మీరు చెప్పిన ఒపీనియన్ షేర్ చేసుకోవడం జరిగిందా? 100% కూర్చొని మేము అనుకుంటాం, సరే బ్రదర్ ఈసారి మిస్ అయింది, లెట్స్ ట్రై ఫర్ అ బెటర్ మూవీ అని అనుకున్న సందర్భంలో వాళ్ళకు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వస్తాడు నా రాజు, అది మేము అనుకున్న విజయం సాధించలా. ఆ డైరెక్టర్ ఈ రోజుకి నాకు చాలా మంచి ఫ్రెండ్, నా బ్రదర్ లాగా. మేము కలిసి చేసాం, నచ్చలా. ప్రాబ్లీ ఆయన తీసిన విధం జనాలకు నచ్చలా. అందుకని అతన్ని బ్యాడ్ అని చెప్పలేను నేను. కృషి చేసాం, సినిమా చూసినప్పుడు మేము అనుకున్నట్టు తీశారు, వెరీ గుడ్. జనాలకు వదిలిన తర్వాత అది వాళ్ళకి నచ్చలా. సో వాట్ కెన్ ఐ సే అబౌట్ ఇట్? బట్ అలాగని చెప్పి రిలేషన్షిప్ కట్ చేసుకునేం కదా. రెస్పాన్సిబిలిటీ ఆయన 50% అయితే నాది ఒక 20% ఉంటుంది. నా జడ్జ్మెంట్ కూడా తప్పైంది కానీ సినిమా చూసిన తర్వాత బాగుంది అనుకునేగా రిలీజ్ చేసాం. అలా కానీ జడ్జ్మెంట్ అందరికీ పక్కా ఉంటే ఈరోజు ఇండస్ట్రీలో ఫ్లాప్ అనేది ఉండదు. ఇక్కడ కాదు, హాలీవుడ్లో ఉండదు, బాలీవుడ్లో డబ్బులు ఎక్కడ పెట్టుకోవాలో ఎవరికి తెలియదు. అవును. డి తర్వాత ఆరెంజ్ బ్లాక్ బస్టర్ వచ్చింది, ఈడో రకం ఆడో రకం. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ హిట్స్, ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ బ్లాక్ బస్టర్స్. సో మరి ఈ మధ్య కాలంలో ఏం జరిగింది? డి లాగే మళ్ళీ చేయాలనుకున్నప్పుడు మాకు అలాగే చేయాలనుకుంటే ఇట్ బి రిపిటేటివ్. అలాంటి సినిమాలు చాలా సినిమాలు వచ్చాయి. డి లాంటి సినిమాలు తగిలేది చాలా కష్టం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మా నాన్నగారికి ఇంకో పెద్దరాయుడు ఎందుకు తగల్లా, ఇంకొక రాజసింహ రామన్ చౌదరి ఎందుకు తగల్లా, ఎందుకు బాలకృష్ణ గారికి ఇంకో సమరసింహారెడ్డి రా. దే ఆర్ ఐకానిక్ మూవీస్. ఎందుకు అవి అంత హిట్ అవుతాయో తెలియదు. అసెంబ్లీ రౌడీలాగా ఇంకో గొప్ప హిట్ ఎందుకు రాలా, అన్నమయ్య లాగా నాగార్జున గారికి ఎందుకు అంత గొప్ప పేరు, ఆయన ఎన్నో పాత్రలు పోషించారు దాని, అన్నమయ్య అంత పేరు ఎందుకు రాలి. ఐకానిక్ మూవీస్ ఎందుకు నచ్చుతాయో జనాలకి నోబడీ నోస్. ఇప్పుడు దేనికైనా రెడీ ఉంది, డి కన్నా 4 గంటలు ఎక్కువ డబ్బు చేసింది అది, కానీ అందరూ డి గురించి మాట్లాడు, దూసుకెళ్తా ఉంది. దేనికైనా రెడీ ఫుల్, అది ఆడిన 100 రోజులు ఎంత చేసిందో ఇది ఫస్ట్ 20 daysలో చేసింది దూసుకెళ్తా. కానీ అది ఇమ్మెటీరియల్, ప్రజలకు నచ్చాలి. ఇప్పుడు ఈ సినిమా ఉంది, ఆ సినిమాల కన్నా మొదటి వారంలోనే చేస్తుంది. సో ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. అది ఎందుకు ఇంత పెద్ద హిట్ అవుద్ది అనేది వీ డోంట్ నో. మధ్యలో కొన్ని సినిమాల గురించి చెప్పారు ఈ మధ్య నేను చేసినట్టువి. డైనమైట్ ఐ థింక్ దాంట్లో ఏదైనా తప్పు జరుగుంటే నాదే. ఎందుకంటే ఆ క్యారెక్టర్కి నేను ఎక్కువైపోయా. ప్రతి క్యారెక్టర్కి ఒక్కొక్క హీరో సెట్ అవుతారు, ఆ క్యారెక్టర్కి నేను సెట్ అవ్వాల. నా దగ్గర నుంచి ఇదిగో ఇలా ఈడో రకం ఆడో రకం లాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తాను, ప్యూర్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేయాల. నేను వాళ్ళకి ఏం ఎక్స్పెక్ట్ చేసినా దానికి భిన్నంగా నేను ఇచ్చాను, అది వర్కౌట్ అవ్వాల. దానికి ముందు అనుక్షణం రౌడీ యాక్చువల్గా మేము చేసిన సినిమా అన్నిటికీ అదే ఎక్కువ ప్రాఫిట్ తీసుకొచ్చాను. నాకు నటుడుగా నేను తిరిగి పనికొస్తానా అన్న డౌట్లో ఉన్నప్పుడు రౌడీ అనే సినిమా నాకు విపరీతమైన కాన్ఫిడెన్స్ ఇచ్చింది. మా నాన్నగారు ఆ సినిమా ప్రివ్యూ చేసినంత రాము గారిని కౌగిలించుకొని కళ్ళమెట్ నీళ్ళు పెట్టుకొని ఆయన ఒక మాట అన్నారు, నా కొడుకుని ఇన్ని సంవత్సరాలుగా ఒక మంచి పాత్రలో చూడాలనుకున్నాను, ఈ సినిమా నాకు చూపించావు, నాకు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నారు. అనుక్షణం ఒక నటుడుగా నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఆ సినిమా నేను చేసింది 85 లక్షల్లో, నేను రిలీజ్ చేసి అంతా అయింది కరెక్ట్గా నాకు వచ్చింది ఆ సినిమాలో 2.5 కోట్లు వచ్చింది. ఆ సినిమా ఈ సినిమా వచ్చి 600 థియేటర్లో రిలీజ్ అయితే అనుక్షణం అనే సినిమా మేము 120 థియేటర్లోనే రిలీజ్ చేసాం. కానీ డిఫరెన్స్ ఏంటంటే అందరూ నన్ను ఒక కమర్షియల్ హీరోగానే చూస్తున్నారు, నా దగ్గర ఒక పెద్ద సినిమానే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈ చిన్న సినిమా చేసేసరికి దేవ లైక్ ఏముందిలే ఆ సినిమా బాగుండదులే, వీలే ఏదో చిన్నదిగా చేస్తున్నారని. కానీ ఒక నటుడుగా నాకు చాలా చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సినిమా అనుక్షణం. ఎస్, నేను ఏ క్యారెక్టర్ అయినా నేను పోషించగలను, ఆ కాన్ఫిడెంట్ రామగోపాల్ వర్మ గారు నాకు ఇచ్చారు. ఏ హీరోకైనా ఒక నటుడికి ఒక స్పెషల్ ఐడెంటిటీ ఉండాలి. ఇప్పుడు ఆడియన్స్ విష్ణుని యాక్సెప్ట్ చేయాలి, ఆడియన్స్కి విష్ణు నచ్చాలి అని అంటే మీలో ఉండే క్వాలిఫికేషన్ ఏంటి అనుకుంటున్నారు? బాగా యాక్ట్ చేయాలి. అండ్ ఏమో నా సక్సెస్ అనేది తీసుకున్నారంటే నాకు వచ్చిన పెద్ద హిట్లన్నీ హ్యూమర్లో ఉన్నాయి. యాక్షన్ యువర్ స్పెషల్ ఐడెంటిటీస్
యాక్షన్ కామెడీ పైనే ఉంది. ఈ సినిమాలో యాక్షన్ తక్కువ, ఈడో రకం ఆడో రకము, బట్ జనరల్గా యాక్షన్ కామెడీదే నా స్ట్రెంగ్త్ అనుకోవాలి. మళ్ళీ మల్టీ స్టారరేనా? ఐ వుడ్ లవ్ టు డూ. ఇప్పుడు నెక్స్ట్ చేసే సినిమాలు మల్టీ స్టారర్ కాదు, కానీ కథ ఉంటే ఐ వుడ్ లవ్ టు డూ. 100 crores క్లబ్లో ఎప్పుడు చేరుతారు విష్ణు? ఇట్స్ ఎ డ్రీమ్ ఫర్ ఎవ్రీబడి, ఇట్స్ ఎ డ్రీమ్. సో లెట్ us see. We got to work hard for it. దానికి ఇండస్ట్రీలో 50% లక్, 50% హార్డ్ వర్క్. ఎవరికి తెలుసు నెక్స్ట్ సినిమా కూడా జరగచ్చు, లేకపోతే ఆ నెక్స్ట్ సినిమా జరగచ్చు, వీ నెవర్ నో. బట్ కష్టపడుతూ ఉంటే ఏ రోజుగానే నేను అక్కడికి వెళ్తాననేది, సిన్సియర్గా కష్టపడతాను నేను, ఏ రోజుగానే అక్కడికి వస్తానన్న నమ్మకం నాకుంది. అండ్ ఐల్ గో. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్. సో విష్ణు, ఒక మైథలాజికల్ మూవీ భక్త కన్నప్పతో మీరు మా ముందుకు వస్తున్నారని తెలిసింది. ఆ వర్క్స్ ఎంతవరకు వచ్చాయి? సో అది మీ డ్రీమ్ ప్రాజెక్ట్? రామాయణం నా డ్రీమ్ ప్రాజెక్ట్, ఎస్పెషల్లీ రావణ. దాని గురించి త్వరలో న్యూస్ వస్తుంది. కానీ కన్నప్ప వరకు నెక్స్ట్ ఇయర్ షూటింగ్ ఉంటుంది. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్, స్టోరీ బోర్డింగ్, క్యారెక్టర్ డిజైనింగ్ అవన్నీ జరగడం మొదలెట్టాయి. టూ ఎర్లీ ఇన్ ద స్టేజ్. ఇప్పుడు మరీ ముందే మాట్లాడేది కానీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్లో డైరెక్టర్ ఎవరు, క్యారెక్టర్స్ ఏంటి అని అనౌన్స్ చేస్తారు. ఇలాంటి ఎపిక్స్ జోలికి వెళ్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలేమో కదా, బికాస్ మీకు ఇదివరకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. మీ సినిమాలో ఒక వర్గం వారిని కించపరిచారు, అవమానపరిచారని గొడవలు కూడా జరిగాయి. సో ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలేమో ఇటువంటి వాటి విషయంలో. ఎవరో ఏదో అనుకుంటారని నా జీవితం నేను వాళ్ళు అనుకునే దాన్ని బట్టి బేస్ చేశానంటే నేను బతికేది వేస్ట్. నేను నాకు నచ్చింది, నేను కరెక్ట్ అనుకుంది నేను చేసినంత వరకు. అండ్ నేను అల్లాటపగా చేయట్లా, మేధావుల్ని పెట్టున్నా. ఈ రామాయణంలో ప్రతి సంవత్సరానికో ప్రతి 3 సంవత్సరాలకు కాంపిటీషన్ జరుగుతుంది. వరుసగా 3 సార్లు గెలిచింది మన తెలుగు పండితుడు ఒక ఆయన సలహా తీసుకున్నాం. ప్లస్ భారవి గారు, ఆయనే స్క్రిప్ట్ రాసేది దానికి. కన్నప్ప ఆయన ఆ సినిమా ఒరిజినల్గా నేను కన్నడ రాజ్ కుమార్ గారు చేశారు, శ్రీకాళహస్తి ఈశ్వర మహత్యం. ఆ సినిమా చూశాను. బాపు గారు, కృష్ణరాజు గారు చేసిన భక్త కన్నప్ప చూశాను. దేవుడు కళ్ళకి రక్తం వస్తుందని చెప్పి ఆయన కన్ను తీసేటప్పుడు కాళ్ళు తీసుకెళ్ళి ఆ శివలింగం పైన పెడతాడు. అది చూసినప్పుడు దేవుడి పైన కాదు, కానీ ఆ భక్తి అలాంటిది. సో బర్నీ అంకుల్ రాసిన స్క్రిప్ట్ ఐ లవ్డ్ ఇట్, ఎక్స్ట్రాడినరీగా ఉండింది. ఆయన వర్షన్ ఆఫ్ కన్నప్ప అనేది ఒరిజినల్గా జరిగింది 2వ శతాబ్దంలో. అది దాని గురించి హిస్టరీ చాలా ఉంది, ఆ బుక్లు మేము వెతికా ఉంది. అది కొన్ని రావణ కూడా చాలా వర్షన్స్ ఉన్నాయి, అవి కూడా చాలా రీసెర్చ్ చేయాలి. ఎందుకంటే మనకు తెలిసిన రావణ ఒకడు, మనకి ఇప్పుడు దాకా చెప్పిన రావణ ఒకడు, అసలైన రావణుడు ఎవరో తెలియదు. రావణాసుడు అవతారం ఎత్తిందే రాముడు చంపాలన్న ఉద్దేశంతోనే. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ రావణాసుడిది. అండ్ రాముడిది కూడా ఆ అవతారం ఎందుకు ఎత్తాడు ఏంటి అనేది. ఇండస్ట్రీలో ఒక గ్రూప్ డామినేషన్ నడుస్తోంది అనే విమర్శ ఉంది. డూ యు అగ్రీ విత్ దట్? హిట్ వస్తే ఎవరికి ఎక్కువ హిట్లు వస్తే వాళ్ళే డామినేషన్ లాగే కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక్కడు డామినేట్ చేయాలనుకుంటే ప్రజలందరూ కలిసి డామినేట్ చేపిస్తే కానీ డామినేట్ అవ్వదు. కానీ థియేటర్స్ మాత్రం చాలా పెద్ద డామినేషన్ ఉంది. ప్రతి ప్రొడ్యూసర్కి ఆ ఈక్వాలిటీ ఉండదు. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా సినిమా తీసుకున్నారనుకోండి, ఒక 100 థియేటర్లో రిలీజ్ అయింది. అదే టైంలో నెక్స్ట్ వీక్ రాజ్ తరుణ్ సినిమా రిలీజ్ అవుతుంది అనుకోండి, అతనికి 50 థియేటర్ల పైన ఎవరు. అంటే డిస్ట్రిబ్యూషన్ ఈక్వల్గా ఉండాలి, బాగుండాలి, అంతా ఉండాలి. అంతేగాని థియేటర్లు లేదు మేము వస్తున్నాం, మేము హోల్డ్ చేసేస్తాం థియేటర్, అది కొంచెం డామినేషన్ ఉంది. ఆ డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళే థియేటర్స్ దగ్గర ఎవరెవరికి హోల్డ్ ఉందో వాళ్ళలో కొంతమందికి ప్రొడ్యూస్ కూడా చేస్తారు. సో ఎక్కడో దగ్గర ఒక రైట్ బ్యాలెన్స్ ఉంది. అది ఇండస్ట్రీలోనే పెద్దలు డిసైడ్ చేయాలి. కానీ బట్ వెన్ ద టైమ్ కమ్స్ అల్టిమేట్గా ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. కానీ చిన్న ప్రొడ్యూసర్స్కి మాత్రం ఈరోజు ఇండస్ట్రీలో ఈక్వాలిటీ లేదు. అది మాత్రం న్యాయం. అది చాలామంది మాట్లాడరు దాని గురించి. సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ప్రతి ఒక్కడు బాధపడతాడు. ఇండస్ట్రీలో 200 సినిమాలు రిలీజ్ అయితే 150 మంది 170 మంది బాధపడతారు సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు.
ఇట్స్ అ కామన్ థింగ్. అది ఒక్కరి డామినేషన్ వల్ల కాదు, ఇట్స్ ప్రాబబ్లీ థియేటర్స్ ఓన్లీ 2-3 చేతుల్లో వెళ్ళడం వల్ల మేబీ దట్ మైట్ బీ ద రీజన్. ఇది విష్ణుతో చిట్ చాట్. స్టే ట్యూన్.